తిన్నాక మెల్లగా నడవటం అనేది చేయొచ్చు. ఆ నడక వల్ల సి సెక్షన్స్ చేసిన దగ్గర ఏ విధమైన ఇబ్బందులు రావు. కాబట్టి అది మంచిది. ఇలాంటి వాళ్ళకి ఒళ్ళంతా టైట్ గా లేకుండా బాడీ ఫ్రీగా ఉండాలంటే పొట్ట మీద ఆపరేషన్ చేసిన భాగాల్లో బరువు పడకుండా, ప్రెషర్ పడకుండా తేలిగ్గా ఫస్ట్ ప్రాణాయామం, సుఖ ప్రాణాయామాలు చేయాలి. అనులోమ విలోమ ప్రాణాయామం చేసిన, సూర్యనాడి చంద్రనాడి ప్రాణాయామం చేసిన ఇవి మంచిది. అంటే కపాలభాతి, భస్త్రికా ప్రాణాయామాలు మాత్రం చేయకూడదు. ఇలాంటి సుఖ ప్రాణాయామాలు చేస్తే కాస్త ప్రాణవాయువు బాగా వెళుతూ ఉంటే మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది. యాక్టివ్గా ఎనర్జెటిక్ గా వెళ్ళుంటారు. అది చేసుకోవచ్చు. కూర్చుని కుర్చీలో గాని, మంచం మీద గాని, బల్ల మీద గాని పాదాలు వేళ్ళు కదపటం, కాళ్ళు ఇట్లా కదపటం, కాస్త తొడల దాకా కాళ్ళు కదిపేటట్టు, పడుకున్నా కాస్త తేలిగ్గా ఉండేటట్టు ఇవి కదపటం. దీంతో పాటు చేతుల వ్యాయామాలు, జబ్బల వ్యాయామాలు ఈ భాగంలో కదలకి రాదు, వీటికి వస్తుంది. ఇలాంటి ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిల్య వైద్యశాలలో బాలింతలకు ఎంతగానో ఉపయోగపడే నువ్వుల కారప్పొడిని తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మరి ప్రేక్షకులందరికీ కూడా ఈ రోజు ముఖ్యంగా బాలింతలకు ఉపయోగపడే ఈ నువ్వుల కారప్పొడిని తయారు చేసుకునే విధానం చూపిస్తారా? బాలింతలకు బలం రావాలని, పాలు పడాలని పచ్చి నూనెలు ఎక్కువగా పోసి బాగా వండి పెడుతూ ఉంటారు. అవును, నూనె కాదు పొయ్యాల్సింది, నూనె ఇచ్చే గింజల్ని. అందుకని నువ్వుల నూనె, వేరుశెనగ నూనె మానేయండి. నువ్వుల వేపిన వాటితో కాస్త కొబ్బరి కూడా ద్వారాగా వేపి ఈ రెండిటి కాంబినేషన్లో గనక కారప్పొడి చేస్తే పాలు తాగే బిడ్డకి బ్రెయిన్ డెవలప్మెంట్కి కావాల్సిన మంచి ఫ్యాట్స్ కొబ్బరిలో ఉంటాయి. అందుకని స్పెషల్ కారప్పొడి హెల్దీగా ఎలా చేసుకోవాలో చూడండి. నువ్వుల కారప్పొడి కావలసిన పదార్థాలు: నువ్వులు 1 కప్, కొబ్బరి తురుము 1/2 కప్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 5. నువ్వుల కారపొడిని కాల్షియం కారపొడి అనుకోండి. మీరు ఈ కారపొడి చేసుకుని అన్నిట్లో మీరు రోజు భోజనాల్లో తినొచ్చు, టిఫిన్స్ లో నంచుకోవచ్చు.
కాబట్టి అందరిళ్లలో ఈ కారపొడి ఉండాలి. అంత ముఖ్యమైనదిగా భావించి దీన్ని తయారు చేసుకోండి. మంచి క్వాలిటీ తెల్ల నువ్వులు తెచ్చుకుని ఆయిల్ తీయని నువ్వులు తెచ్చుకోవాలి. మనం ఎప్పుడు కూడా వాటిని నాన్ స్టిక్ పాత్రలు వేసి దోరగా వేడెక్కనిస్తాం. ఏమాత్రం మాడకూడదు, చిన్నగా ఉంటాయి కాబట్టి సన్న సెక మీద దగ్గరుండి అలా వేపుకోవాలి. రంగు చూడండి అట్లా మారి నువ్వులు అట్లా పొంగుతాయి వేడెక్కేసరికి గుల్లగా. వాటిని పక్కన పెట్టుకుంటాం. పచ్చి కొబ్బరి తురుము కూడా తీసుకుని దోరగా వేడెక్కనిస్తాం. నువ్వులు కొబ్బరితో చేసిన చిమ్మిలి ఉండ అమ్మాయి మెచ్యూర్ అయినప్పటి నుంచి పెడతారు, అక్కడి నుంచి తినమని. ఈ రెండు, ఇది మెదడుకి, నువ్వులు శరీరం ఎదగటానికి. ఈ రెండు ఎదుగుదలకి కొబ్బరి నువ్వులు ఉండెట్లాంటిదో కొబ్బరి నువ్వులు కారపొడి కూడా అలాంటిది అనమాట. ఇక కారపొడికి జీలకర్ర, మిరియాలు ఈ రెండు కూడా వేడెక్కనిస్తాం. ఎండుమిరపకాయలు. సో నువ్వులు కమ్మగా ఉంటాయి వేపేసరికి, కొబ్బరి కమ్మగా ఉంటుంది. ఇక వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి ముందు వీటిని ముక్క చెక్కలా చేసుకుంటాం. ఇందులో వేపించిన నువ్వులు, కొబ్బరి వేసేసి కారపొడి సిద్ధం చేసుకుందాం. కారపొడిలో అందరు చింతపండు వేస్తారు, మనం చింతపండు వేయం కాబట్టి ఇక్కడ నిమ్మరసం తినేటప్పుడు కొద్దిగా పిండుకుంటే కారపొడి మీద బాగుంటుంది అనమాట. భోజనంతో పాటు అనేక ఆహార పదార్థాలు వండుకున్నప్పటికీ ఇలాంటి కారపొడి పెట్టుకుని రోజు 2-3 ముద్దల్లో ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు కారపొడి తింటే 50% కాల్షియం ఇందులోనే వెళ్ళిపోతుందండి. అందుకని ఏ విధమైన సప్లిమెంట్స్ వాడవలసిన పని లేకుండా ఇటు మంచి ఫ్యాట్, మంచి కాల్షియం అందించే ఈ కారపొడిని మిస్ అవ్వకుండా బాలింతలందరికీ పెట్టండి. చూసారు కదండి, మరి బాలింతలకే కాకుండా కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా చిన్నపిల్లలకి కూడా ఈ నువ్వుల కారపొడిని పెడితే గనక కాల్షియం చక్కగా వాళ్ళ శరీరంలోకి బాగా వెళ్ళి బోన్ గ్రోత్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ ఈ రెసిపీని ఈరోజు మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ని మీ ఆరోగ్యం కోసం ఉపయోగించుకునేలా నేర్చుకోవాలనుకుంటే గనక Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి. సంపూర్ణ ఆరోగ్యం కోసం మనం ప్రతిరోజు నేర్చుకునే యోగాలో భాగంగా ఈరోజు బాలింతలు చేయగలిగేలాగా సులువుగా ఉండే చెస్ట్ ఎక్సర్సైజెస్ ఏంటో తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఈ రోజు ప్రేక్షకులందరికీ ముఖ్యంగా బాలింతలకు పనికొచ్చేలాగా చెస్ట్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో చూపిస్తారా? ఆపరేషన్ అయిన వారు కానీ, న్యాచురల్ డెలివరీ అయిన వారు కానీ, ఏ విధమైన భారం పొత్తి కడుపు మీద పడకుండా ఉండటానికి, ఇతర భాగాల్లో కదలకు తీసుకురావడానికి మంచిగా ఉపయోగపడే సూక్ష్మ వ్యాయామాలు ఆర్డర్గా ఏది ఎలా చేయాలో చూడండి. పాలిచ్చే తల్లులకి పొడుకుని డంబుల్స్ సహాయంతో చెస్ట్ ఎక్స్పాన్షన్కి బాగా ఉపయోగపడే 3 వ్యాయామాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. టేబుల్ పైన మనం అలా పడుకుంటేనే ఇవన్నీ చేయటానికి అవకాశం కుదురుతుంది. మొట్టమొదటిది